పాపం ఆ ఇల్లు చూస్తేనే మస్తు బాధ అనిపిస్తున్నది కదా. ఇంటి నిండా వరద నీళ్లు, పక్కపొంటి కూలిపోయిన గోడలు, ఎప్పుడు ఎటు నుంచి ఏం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఇక ఆ ఇంటిని చూస్తేనైతే గట్టిగా చేతులతోని దొబ్బినా పడిపోయేటట్టే ఉన్నాయి గోడలు. మీదికెంచి వారం రోజుల సంధి బొమ్మానంగా వర్షాలు పడేటాలకు మీది నుంచి పడే వరద నీళ్లకు తోడు ఇంట్లోనే భూములకెంచి కూడా నీళ్లూరుతున్నాయి. మైబాద్ జిల్లా గూడూరు మండలం వెంగపేట ఊర్లుండే వంగ ఆయలమ్మ అనే యవ్వ దివ్యాంగురాలైన బిడ్డతోని కలిసి బతుకుతున్నది ఇంట్లా. ఏగీ నడుమ దంచి కొట్టిన వానలకు ఓ పక్క ఇంటి గోడ కూడా కూలేటాళ్లకు అదే ఇంట్లా బిక్కు బిక్కుమనుకుంటా కాలం వెల్లదీస్తున్నదట పాపం. మొన్న కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి గోడలు కూలిపోయి మాకు వంట సామాను కూడా లేకుండా మొత్తం తడిసిపోయింది. కాబట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని కోరుకుంటున్నా. పాపం ఆ అక్క చెప్తుంటేనే మస్తు బాధ అనిపిస్తున్నది. మరి సర్కారు పెద్దలేమో మొదటి విడతల పేదలకే ఇండ్లిస్తున్నామని చెప్తున్నారు. కాకుంటే మోక మీద మాత్రం నిజమైన పేదలకు గాక పలుకుబడి ఉన్నోళ్ళు, వాళ్లకు నచ్చినోళ్లకే ఇండ్లిప్పించుకుంటున్నారన్న విమర్శలు కూడా బాగానే వస్తున్నాయి. ఇక ఈ సొంటల్లో గోసలు చూసినప్పుడు ఆ విమర్శలు కూడా నిజమే అనిపిస్తున్నది. ఈ వానలకు అన్ని నీళ్లు వచ్చినాయి, కూలింది. ఒక బ్యాలెన్స్ ఉన్నది ఇంట్లో, ఒక అమ్మాయి వికలాంగురాలు ఉన్నది, నేను ఉన్నా. మాకు నిన్న మేడం వచ్చి కూడా ఏం సాయం చేయలేదు. పుట్టిగానే ఆడదోలుతాం ఈడదోలుతాం అని చెప్పిపోయింది తప్ప మాకు వేరే ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ వాళ్ళే ఒక పరద తెచ్చి ఇక్కడ వేసిపోతే దాని కింద ఉన్నాము. ఇంట్లో సామాన్లు అన్నీ తడిసినాయి, బట్టలు తడిసినాయి, అన్ని ఉప్పులు పప్పులు కూడా తడిసినాయి. ఏం లేకుండా మాకు ఇబ్బంది ఉన్నది, తినడానికి కూడా ఆర్థికంగా ఉన్నది. మేము ఏం చేయలేకపోతాము, అందరం శాతగానోళ్ళమే ఉన్నాము. బోదికు ఇంటి గోడ కూలి ఇంట్లకు మొత్తం వరద నీళ్ళొచ్చినా సర్కారు తరపున ఏం సాయం చెయ్యలేదట. మేం చేతగాని స్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సర్కారే మమ్మల్ని ఆదుకోవాలని వాళ్ళంటున్నారు. మరిగా సర్కారు పెద్దలు చూస్తున్నారు గదా, ముందుగాల గిసొంటి పేదలను అన్ని తీర్లా ఆదుకోండ్రి. ఇసొంటోళ్లకు సర్కారు పథకాలు ఇస్తేనే మీరు చెప్పిన సంక్షేమం అమలైనట్టని అంటున్నారు వీళ్ళ తిప్పలు చూసినా అక్కడి జనాలు.